ఎవరు ఈ వర్డ్ ఎవరు కాయిన్ చేశారు వెదర్ మ్యాన్ అని? మీరే పెట్టుకున్నారా మా లేకపోతే? ఫ్రెండ్ అంటే నేను 2020లోనే జనరల్గా హైదరాబాద్ వెదర్ లవర్ అని స్టార్ట్ చేశాను వెదర్ పేజ్. ఇంకా అక్కడ నుంచి వెదర్ లవర్ అంటే మరి ఎట్లనో ఉందని ఇంకా వెదర్ మ్యాన్ అయితే బాగుంటది కదా అని వెదర్ మ్యాన్ గా పెట్టాను పేజ్. కొంచెం హుందాగా ఉంది. హుందాగా ఉంటది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ కే పరిమితం కాకుండా తెలంగాణలో ఫార్మర్స్ కి అంటే రైతులకు కూడా ఉపయోగపడుతుంది కదా అని హైదరాబాద్ వెదర్ మ్యాన్ కాస్త తెలంగాణ వెదర్ మ్యాన్ గా కన్వర్ట్ చేసుకున్నాను. ఇది చేసేంత ఒక 1 year అవుతుందా? 1 year లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో తెలంగాణ వెదర్ మ్యాన్ అని పెట్టాను. ఎట్లా గ్రాడ్యువల్ గా మీకు ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఐ థింక్ ట్విట్టర్లో 13,000+ ఉన్నారు అనుకుంటా. అవును సార్. మీ జర్నీ మొదలైనప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంతమందిని ఎలా మీరు తెచ్చుకోగలిగారు? నాకు తెలిసినంత వరకు అక్టోబర్ స్టార్టింగ్ లోనే మనకి అంటే నేను జాయిన్ అయింది అక్టోబర్ ట్విట్టర్లో స్టార్టింగే మనకి ఒక భయంకరమైన వరదలు వచ్చాయి అక్టోబర్ 2020లో. మొత్తం హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది. చాలా వరదలు వచ్చాయి. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ఎన్నో చూసాం మనం న్యూస్ లో కూడా. సో అప్పటి నుంచి ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం స్టార్ట్ అవ్వడం వల్ల ఒక సడన్ జంప్ అనేది వచ్చారు నా ఫాలోవర్స్ లో. అంటే ఒక్క రోజులో ఒక 70-80 దాకా ఫాలోవర్స్ వచ్చారు. సో ఆ విధంగా స్టార్టింగ్ లోనే నాకు ఒక మంచి బూస్ట్ అనేది రావడం వల్ల ఇంకా అక్కడ నుంచి అది కామన్ అయిపోయింది. ప్లస్ మనకి లాస్ట్ ఇయర్ రైనీ సీజన్ లో కూడా చాలా వరదలు వచ్చాయి. సో ఆ విధంగా జనాదరణ అనేది పెరిగింది. ఫోర్కాస్ట్ అనేది కరెక్ట్ అవుతూ ఉండడం వల్ల ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎటువంటి సైంటిఫిక్ అప్రోచ్ లేదు. మామూలుగా మాట్లాడుకుంటే అంటే పీపుల్ దోస్ హూ అబ్జర్వ్ ఐఎండి అండ్ మిమ్మల్ని కంపేర్ చేసేటప్పుడు నేను కొన్ని చూశాను కూడా. వాళ్ళు కొందరు వాళ్ళ అబ్జర్వేషన్స్ అక్కడ కింద నోట్ చేయడం కూడా రీట్వీట్ చేసేప్పుడు ఐఎండి అయితే చాలామంది మీరు ఇచ్చిన ప్రెడిక్షన్స్ ఆల్మోస్ట్ కొరిలేట్ అవుతున్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 80% ఉంటే ఒక 20% ఏంటంటే దీనికి శాస్త్రీయంగా ఎటువంటి ప్రమాణం లేదు కాబట్టి దీన్ని ఎందుకు అంగీకరించాలనే వాదన తీసుకొచ్చారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే రిప్లై ఏంటి? నేను జనరల్గా అయితే చెప్పాను కదా కన్వెన్షనల్ వే అదే విధంగా శాస్త్రీయత రెండింటిని జోడించి ఒక ఫోర్కాస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ ఫోర్కాస్ట్ అనేది ప్రజలకు సులువుగా అర్థం అవ్వడం కోసము సింపుల్ టర్మ్స్ లో నేను ఒక ట్వీట్ అనేది చేస్తాను. ట్వీట్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ కానీ యూట్యూబ్ లో అయితే వీడియో కానీ ఈ విధంగా నేను అర్థం అవ్వాలి. మనం ఇచ్చే ఫోర్కాస్ట్ అనేది అర్థమయ్యేటట్టుగా ఈజీగా రీచ్ అయ్యేటట్టుగా నేను డీకోడ్ చేసి ఫోర్కాస్ట్ అనేది ఇస్తూ ఉంటాను వేరియస్ సామాజిక మాధ్యమాల్లో. ఎనీబడీ ఫ్రమ్ ఐఎండి డిడ్ దే కాల్ యూ లేకపోతే మీతో? అంటే నాకైతే ఐఎండి వాళ్ళతో పెద్ద సంబంధం అయితే మీకు ఉండదు కానీ వాళ్ళు పెట్టుకోవాలని చూస్తారు కదా. వాళ్ళు జనరల్గా ఈ రకమైన ప్రొడిక్షన్ ఇస్తారు. జనరల్గా ఏంటంటే అండి ఈ శాస్త్రంతో ఈ సబ్జెక్ట్ తోటి సంబంధం లేని ఒక 17 years బాయ్ ఇదంతా చెప్తున్నాడు అనగానే పీపుల్ విల్ లుక్ అట్ యూ. అందులో ఐఎండి వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు నేరుగా కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను చూసిన చాలా రీట్వీట్స్లో ఈ సందేహాలు వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ 80% నేను చూస్తున్నాను మీరు ఇచ్చిన వాటిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అట్లాగే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం కూడా బాగుంది. బట్ ఐఎండి నుంచి జనరల్గా శాస్త్రం మీద పట్టున్న వాళ్ళు తొందరగా ఒక ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేయరు. మీరు ఇస్తున్న సబ్జెక్ట్ ఫారిన్ బాడీ కింద లెక్క. వాళ్ళకి సబ్జెక్ట్ చదువుకొని చెప్పడం కాకుండా ఎలా సబ్జెక్ట్ లేకుండా ఈయన చెప్తున్నాడు దట్ 17 years బాయ్. ఈ ప్రశ్నలు చాలామందికి ఉన్నాయండి బాలాజీ. ఇట్స్ నాట్ దట్ మీరు ఇస్తున్నది తప్పని కాదు. బట్ హౌ డిడ్ హీ జనరేట్ సచ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎలా డెవలప్ చేస్తున్నారు సబ్జెక్ట్ అనే సందేహాలు కూడా వస్తున్నాయి. మీరు ఇందాక విండ్స్ కన్వర్జెన్స్ గురించి చెప్తా వచ్చారు కదా. ఇప్పుడు మొన్నటిదే తీసుకుందాం. May 4th ఇదే థండర్ స్టార్మ్స్ కావచ్చు, హెవీ రైన్స్. ఇది మీరు ఎలా నోటీస్ చేశారు? ఇది చెప్పాను కదా సార్, May 2nd ఒక ఫోర్కాస్ట్ అనేది ఇచ్చాను. ఆ రోజు నేను మధ్యాహ్నం ఎనాలిసిస్ చేశాను. అంటే డిఫరెంట్ వెదర్ మోడల్స్ అంటే శాస్త్రీయ సైంటిఫిక్ వేలో చెప్తున్నాను. మనకి డిఫరెంట్ వెదర్ ఏజెన్సీస్ వాళ్ళు ఇచ్చే డేటాని సేకరించి వాళ్ళు ఎట్లా అంటే May 4th కండిషన్స్ అనేవి ఫేవరబుల్ గా ఉంటాయని చెప్పారు థండర్ స్టార్మ్స్ ఏర్పడడానికి. అంటే మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఎక్కువ మాయిశ్చర్, అదేవిధంగా ఎక్కువ గాలుల సంగమం అంటే ఈ కన్వర్జెన్స్ జోన్ అనేది ఇంగ్లీష్ కన్వర్జెన్స్ ఆఫ్ ద విండ్స్ అంటారు. సో ఈ విధంగా మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఏర్పడడానికి అనుకూలంగా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. వాళ్ళు అంటే ఆ మ్యాప్స్ లో ఆ యానిమేషన్స్ అనేవి చూపించారు. సో దాని వల్ల ఏంటంటే May 4th మేబీ వర్షాలు ఉండొచ్చు అనే ఒక ఆలోచనలోకి వచ్చి ఇంకా ఒక 2 రోజులు చూశాను. 2 రోజుల్లో చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చే డేటాలో ఎటువంటి మార్పు లేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే May 4th బలమైన థండర్ స్టార్మ్స్ అంటే May 4th నుంచి 6th మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాయి ఈ విండ్స్? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ విండ్స్ అనేవి? మనకి జనరల్ గా సముద్రం నుంచి వచ్చాయి. అంటే మనకి ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ అనుకోవాలి. ఈస్టర్లీస్ నుంచి రావడం వల్ల ఆ విండ్స్ అనేవి కన్వర్జ్ అయ్యాయి. అంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చే పొడిగాళ్ళు
బంగాళాఖాతం అంటే నుంచి వచ్చే తేమగాళ్ళు రెండిటి వల్ల సంగమం అయింది. సో ఆ కన్వర్జెన్స్ అనేది ఉండడం వల్ల సడన్ గా థండర్ స్టార్మ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి.